రాయలసీమ స్పెషల్ అయిన సూపర్ టేస్టీ టిఫిన్ ఉగ్గాని అండి. ఈరోజు మన కిచెన్లో ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, అనంతపూర్, కడప, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో చాలా పాపులర్ అయిన ఈ మురుమురాలు ఉప్మా చాలా కంఫర్టింగ్గా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ లేదా ఎప్పుడైనా తినడానికి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఎస్పెషల్లీ మిర్చి బజ్జీతో కలిపి తింటే ఆ కాంబినేషన్కి మ్యాచే లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మినిట్స్లో రెడీ అయ్యే ఈ రెసిపీ నా పర్సనల్ ఫేవరెట్ కూడానండి. ఈజీ, క్విక్ అండ్ ఫుల్ ఆఫ్ హోమ్లీ ఫ్లేవర్స్. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి మురుమురాలు. ఇవి నీళ్ళల్లో ఒక 3 to 4 minutes నానబెట్టుకొని ఆ తర్వాత నీళ్ళు చక్కగా పిండేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఎక్కువసేపు నానబెట్టకండి, ఇవి చాలా తొందరగా వాటర్ని పీల్చుకుంటాయి అన్నమాట. సో జస్ట్ 5 నిమిషాలు కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 3-4 నిమిషాలు మనము ఉంచి తర్వాత పిండి పక్కకు పెట్టేసుకుంటే ఇదిగోండి చక్కగా పొడి పొడిలాడుతున్నాయి, అలాగే చక్కగా మెత్తగా కూడా అయినాయి అన్నమాట. ఇప్పుడు కడాయిలోకి కాస్త పల్లి నూనె తీసుకున్నానండి. ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు మీరు. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పల్లీలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు ఇవి 2 వేసుకొని ఇవి కూడా చక్కగా దూరగా వేగిన తర్వాత కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి మంచిగా చిట్పట్లాడే వరకు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కాస్త ఇంగువ వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను చాప్ చేసి వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు వేసుకొని ఇది ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3, అలాగే కాస్త కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి, చాప్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక్క 2-3 minutes మగ్గనియండి. మనకి టొమాటో అనేది మెత్తగా మగ్గిపోవసరం లేదనమాట, టెక్స్చర్ ఉండాలి. సో ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు, కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మనము ఏవైతే తడిపి పెట్టుకున్నాం కదా మురుమురాలు, అది ఇంకా ఇది మనకి పప్పుల పొడి అండి. దీంట్లో పుట్నాల పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్న పొడి అనమాట. ఇదే మనకి మెయిన్ ఈ ఉగ్గానికి. సో ఈ పొడి అనేది మీరు నార్మల్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడైనా ఈ ఉప్మా అనేది స్పీడ్గా చేసేసుకోవచ్చు. కాస్త ఉప్పు చెక్ చేసుకుని ఇదే టైంలో వేసుకున్నానండి. ఇంకొంచెం నిమ్మరసము, సన్నగా తరిగిన కొత్తిమీరతోటి మనము ఈ డిష్ కంప్లీట్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇలా మన రాయలసీమ స్టైల్ ఉగ్గాని రెడీ. సాఫ్ట్గా, స్పైసీగా, పప్పుల పొడి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందండి. ఈ కంఫర్ట్ ఫుడ్ని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చాలా ఈజీగా తక్కువ టైంలో అయ్యే ఈ రెసిపీ డెఫినెట్లీ ఒక మస్ట్ ట్రై. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక టేస్టీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.